జనవరి తర్వాతే ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సంకేతాలంట. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు అనుకున్నాం మనం. మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ క్షణంలోనైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని మాత్రం చాలామంది అనుకున్నారు, చాలామంది ఆశావాహులు. కానీ కొంత ఎన్నికల సంఘం కూడా ఓటరు జాబితాను సవరించాలంట. కాబట్టి కొంత జనవరిలో మొత్తం ఓటరు జాబితాను సవరించి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లయితే తెలుస్తున్నది. వచ్చే నెల మొత్తం ఓటరు జాబితా సవరించే అవకాశం అంట. అది పూర్తయ్యే వరకు ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టీకరణనంట. గతంలో నమోదైన కోర్టు కేసులతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం. జూలైలో చివరిసారిగా ఓటరు జాబితా సవరణ. ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతల ఎదురుచూపులంట. ఏదైతే ఓటరు జాబితాకు సంబంధించినటువంటి సవరణ ఉంది కదా, తుది విడత గెజెట్ ఏదైతుందో అది చివరిసారిగా జూలైలో ప్రచురించారు. కాబట్టి మళ్ళీ కొంతమంది కొత్త ఓటర్లు కూడా నమోదైనారు. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలని చెప్పి కొన్ని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇవి పూర్తి అయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే భావిస్తున్నది అంట. చాలామంది నేతలు ఇటీవల కొంతమంది సర్పంచులుగా అవకాశం దొరకనటువంటి వాళ్ళు, వార్డు మెంబర్లుగా అవకాశం కూడా దొరకనటువంటి వ్యక్తులు చాలామంది ఆశావాహులు అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల కోసం మాత్రం ఎదురు చూస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. జూలైలో చివరిసారిగా ఓటరు జాబితా సవరణనంట. గత జూలై నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటరు జాబితాను సవరించింది. ఆ తర్వాత సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తిరిగి కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో ఓటరు జాబితాను సవరించడం సాధ్యం కాలేదు. 2026 జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఓటరు జాబితాను ప్రకటించగానే ఆ జాబితా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరనుంది. అక్కడ నుంచి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత సవరణ షెడ్యూల్ ప్రకటిస్తారని సమాచారం. ఇలా జనవరి 3వ వారం వరకు ప్రక్రియకు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఓటరు జాబితా సవరణ తర్వాత పోలింగ్ స్టేషన్లు ఖరారు చేస్తారంట. ఓటరు జాబితా సవరించిన తర్వాత అన్నిటిని ఏర్పాటు చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే కొంత కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తున్నది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీకి మాత్రము బంపర్ మెజార్టీతో పట్టం కడుతున్నారని మాత్రం చెప్పొచ్చు.